హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో వెలిగించే దీపాలకు అత్యంత శక్తి ఉంటుంది. అయితే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా వెలగాల్సిన దీపం నారికేల దీపం. కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్ని నారికేల దీపం అని అంటారు. కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు. ఆ పరమేశ్వరునికి మూడు కన్నులు ఉన్నట్టే కొబ్బరి చిప్పకు కూడా 3 కళ్ళు ఉంటాయి. కాబట్టి ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ ఇంట్లో కొబ్బరి దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం కలుగుతుంది. పరమేశ్వరుని సంపూర్ణ ఆశీర్వాదం లభిస్తుంది. కొబ్బరికాయ దీపం ఎలా వెలిగించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సకల సంపదలను చేకూర్చే దీపం కొబ్బరికాయ దీపం. మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం కొబ్బరి దీపం. ఈ కొబ్బరికాయ దీపాన్ని కార్తీక సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం నాడు కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అంతటి ఈ శక్తి ఈ కొబ్బరి దీపానికి ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక కార్తీక సోమవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. కొబ్బరి దీపం వెలిగించే స్త్రీలు చేతులు నిండుగా గాజులు వేసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి. అలాగే శివునికి ఇష్టమైన జిల్లేడు పూలను కానీ, గన్నేరు పూలు కానీ, పారిజాత పుష్పాలు కానీ, శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి. జిల్లేడు పూలతో శివునిని పూజిస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. శివపార్వతుల పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకోవాలి. శివుని పటం ఎదురుగా ఒక అష్టదళ పద్మం ముగ్గును వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ విస్తరాకు కానీ పెట్టండి. ప్లేట్ పైన 3 గుప్పిళ్ళ బియ్యం పోసి బియ్యం పైన కొబ్బరి చిప్పను పెట్టి అందులో నూనె పోసి కొబ్బరి దీపం వెలిగించాలి. కాబట్టి ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని శివపార్వతులకు నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి. కొబ్బరికాయలో ఉన్న నీటిని గ్లాసులో పోసుకొని పక్కన పెట్టుకోండి. మీరు పగలగొట్టి కొబ్బరికాయ 2 చెక్కలుగా పగలాలి. 3 కళ్ళున్న కొబ్బరి చిప్పను తీసుకుని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం పైన పెట్టి కొబ్బరి చిప్పకి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి 3 జ్యోతులను వెలిగించాలి. 2 ఒత్తులను ఒకటిగా కలిపి ఒక జ్యోతి వెలిగించాలి. ఇలా 6 ఒత్తులతో 3 జ్యోతులు వెలిగించాలి. కొబ్బరి దీపానికి పూలు సమర్పించండి. ఈ కొబ్బరి దీపం వెలిగించగానే శివపార్వతులు ప్రత్యక్షమవుతారని విశ్వాసం. కాబట్టి ఈ కొబ్బరి దీపానికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉన్న కోరికలను ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ మీ కష్టాలన్నీ తీరిపోవాలని పరమేశ్వరునికి నమస్కారం చేసుకోండి. మీరు కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్లు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి నీటిని శివ పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అలాగే కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు 2వ చిప్ప ఉంటుంది కదా, ఆ చిప్పలో ఉన్న కొబ్బరిని తీసి అందులో కొంచెం పంచదారను కలిపి శివునికి నైవేద్యంగా నివేదించవచ్చు. చివరిగా కొబ్బరి దీపానికి హారతి ఇచ్చి శివపార్వతులకు నమస్కారం చేసి 5 ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించవచ్చు. ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు ఈ నారికేల దీపం వెలిగిస్తే చాలు, మీకు కష్టాలన్నీ గట్టెక్కినట్లే. ప్రతి కార్తీక సోమవారం నాడు కొబ్బరికాయ దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. ప్రతి కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం చేసినట్లేనని వేద పండితులు అంటున్నారు. కార్తీక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం సొంతం చేసుకోవచ్చు. కార్తీక మాసంలో వనభోజనాల సాంప్రదాయం ఉంటుంది. ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనం చేస్తారో అలాంటి వారికి శివుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంటి గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి. అలాగే సాయంత్ర సమయంలో శివాలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపాలు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. ప్రతి కార్తీక సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు 3 దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడని విశ్వాసం. కాబట్టి కార్తీక సోమవారం నాడు శివాలయంలో దీపాలు వెలిగిస్తే శివుని అనుగ్రహం
ఖచ్చితంగా. అలాగే అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి వాటిని నదులలో వదిలితే చెప్పలేనంత పుణ్యం లభిస్తుంది. అలాగే కార్తీక సోమవారాల్లో మరియు కార్తీక పౌర్ణమి నాడు శివాలయానికి వెళ్ళి ఉసిరి దీపం వెలిగించాలి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయడం చాలా శ్రేయస్కరం. కార్తీక సోమవారం నువ్వులను దానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి. కార్తీక మాసంలో వచ్చే దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో పరమేశ్వరుని తులసి దళాలతో పూజిస్తే జీవించిన నాళ్ళు డబ్బుకు లోటు ఉండదు, సమస్త సౌఖ్యాలు కలుగుతాయని నమ్మకం. కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం కార్తీక సోమవారం నాడు, ఏకాదశి నాడు, ద్వాదశి నాడు, అలాగే పౌర్ణమి తిథులలో శివయ్యను పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకూడదు. అలాగే మాంసానికి దూరంగా ఉండాలి. కార్తీక మాసంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మన కుటుంబానికి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఏ మాసంలో దీపారాధన చేయకపోయినా ఈ కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది. అంతటి విశిష్టత ఈ కార్తీక మాసానికి ఉంది. కార్తీక మాసం 30 రోజులు దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం. కార్తీక మాసంలో చేసే దానాలు ఎంతో పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం, దీపదానం చేయడం వల్ల అధిక పుణ్య ఫలితం లభిస్తుంది.